హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తమైస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీని చూపిస్తున్నాను. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. కొన్ని రోజుల పాటు డిన్నర్లో కుక్ చేసిన ఫుడ్ని స్కిప్ చేసి ఇలా ట్రై చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే మీ వెయిట్లో మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని చూసేద్దాం. అవి వచ్చేసి కీరా, బీన్స్, క్యారెట్, ఆనియన్, చెర్రీ టమాటో, గ్రీక్ యోగర్ట్, నెక్స్ట్ వచ్చేసి లెట్టూసి, బ్రోకోలీ అండి. అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా, చనా, గ్రీన్ పీస్, సోయాబీన్స్ని తీసుకున్నాను. వీటిని మనం మార్నింగే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటినీ సలాడ్కి కావాల్సినట్టుగా కట్ చేసుకోవాలి. లెట్టూసిని కొంచెం గోరువెచ్చని వాటర్లో కాసేపు ఉండనివ్వాలి. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామండి. బీన్స్ వచ్చేసి అందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. వీటిని స్టీమ్ చేసి తీసుకోవడం వల్ల విటమిన్స్ అన్నీ అందుతాయి. నెక్స్ట్ క్యారెట్, దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్కి చాలా మంచిదండి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ లెట్టూసి వచ్చేసి స్కిన్, బోన్స్, ఐస్ హెల్త్కి హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుందండి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఈ లెట్టూసి తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోకోలీ, ఇందులో గుడ్ కాల్షియం సోర్స్ ఉంటుందండి. ఇది మన బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది, హై ఫైబర్ ఉంటుంది అండ్ వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. నెక్స్ట్ కుకుంబర్ మనందరికి తెలుసండి, అది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అలానే డైజెషన్ బాగుంటుంది. నెక్స్ట్ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రోకోలీ, క్యారెట్, బీన్స్ని స్టీమ్ చేసుకోవాలి. దానికి ఇక్కడ నేను స్టీమర్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఇడ్లీ కుక్కర్ అండి, నాకు ఇందులోనే స్టీమర్ కూడా వచ్చింది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అండ్ బ్రోకోలీ బాగా ఉడికాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. బ్రోకోలీ వచ్చేసి గ్రీన్ కలర్లో కొంచెం ఉంది అంటే బాగా కుక్ అయినట్టు. ఇంకా అక్కడికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సలాడ్ టేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 spoons లెమన్ జ్యూస్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఇంగువ, డ్రై మ్యాంగో పౌడర్ అండ్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇవన్నీ ఆప్షనల్ అండి. ఇంగువ, డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్, పెప్పర్, లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ సలాడ్ ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కీరా, ఆనియన్, టమాటో, పుదీనా వీటన్నిటిని వేసుకోవాలి. అలానే స్టీమ్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బ్రోకోలీని కూడా వేసుకోవాలి అండి. ఈ రెసిపీ ఎంతో ఈజీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి. జస్ట్ వెజిటేబుల్స్ని మంచిగా వాష్ చేసుకొని సలాడ్కు తగ్గట్టుగా కట్ చేసుకోవడమే. ఊకే ఏం తింటామండి, కుక్ చేసిన ఫుడ్డే. ఒక పూట ఇలా కూడా స్టీమ్ చేసినవి, న్యాచురల్గా ఉన్నవి తీసుకోండి, హెల్త్కి ఎంతో మంచిది. ఇవి నేను ట్రై చేసి చాలా డిఫరెన్స్ అనిపించాక నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది అన్నిటికీ పట్టేటట్టుగా వెజిటేబుల్స్ అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అలానే మనం ముందుగానే తీసి పెట్టుకున్న గ్రీక్ యోగర్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ గ్రీక్ యోగర్ట్కి బదులుగా కర్డ్ కూడా వాడచ్చండి. బట్ కాకపోతే ఈ గ్రీక్ యోగర్ట్ హై ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మనకు మజిల్ అండ్ బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుందండి. ఫైనల్గా ఒక 30 minutes టైం కేటాయించి ఇలా హెల్దీ వెజ్ సలాడ్ని ప్రిపేర్ చేసుకొని తినండి, హెల్దీగా ఉండండి. దీనిని కనుక మనం డైలీ లంచ్ ఆర్ డిన్నర్ టైంలో తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఈ సలాడ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.